హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. మేమైతే చెరుగట్టుకు వెళ్తున్నాం. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 2 o'clock PM అవుతున్నది. మేము చెరుగట్టుకు వెళ్తున్నాం కాబట్టి కొన్ని డీటెయిల్స్ చెప్పబడుతున్నది. కావున మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయాలని కోరుతున్నాం. బై బై. మేమైతే బయలుదేరాం హైదరాబాద్ టు చెరుగట్టు. మీకు మ్యాప్లో కూడా చూపిస్తే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 83 kilometers ఉంటుంది మొత్తం. నేను చెప్పాను కదా, మ్యాప్ చూపిస్తాను. ఇదే మ్యాప్ నేను చెప్పినట్లుగా అలాగే ఎగ్జాక్ట్గా ఇది 83 kilometers ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ గుట్ట దాటాకనే మనం చెరుగట్టు వస్తుంది. కావాలి మనం చెరుగట్టు చాలా దగ్గరగా ఉన్నాము. సో ఫ్రెండ్స్, ఇదేనండి చెరుగట్టు. దీనిపైన గోపురం ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదే గోపురం. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు గుట్ట ఎక్కబోతున్నాం. వ్యూవింగ్ చాలా బాగుంది. మేము గుట్ట ఎక్కేసాము ఫ్రెండ్స్. ఇప్పుడు మేము కార్ కూడా పార్క్ చేసేసాము. సో ఇదే అండి మా కారు, బ్లూ కలర్ది. సో మేము ఎక్కాక కూడా చాలా బాగుంది వ్యూ. ఇక్కడ ఫొటోస్ కూడా దిగొచ్చు. సో ఇదైతే మన సన్ ఫ్రెండ్స్, మన సూర్య దేవుడు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అయితే చూడండి, ఒక రాయి మీద ఒక రాయి ఎలా ఆపుతున్నారు. సో ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు గుట్ట అయితే ఎక్కడం స్టార్ట్ చేసేసాము. ఇప్పుడైతే మేమైతే మొత్తం గుట్ట ఎక్కబోతున్నాము ఫ్రెండ్స్. ఇదైతే గుట్ట ఫ్రెండ్స్. మేము మొత్తం ఎక్కేసాము ఫ్రెండ్స్. గుట్ట మీదకి అయితే వచ్చేసాము. సో మేమైతే ఇప్పుడు చెప్పులు ఇప్పేసాక అగో మీకు కనబడుతుంది కదా, దర్శనం చేసుకుంటున్నాము నైట్. ఇలా దర్శనం చేసుకున్నాక మేమైతే ఫస్ట్ శివలింగాలను దర్శనం చేసుకుంటాం. మీకు కొండ మీదకి చూపించాను కదా, అదే ఫ్రెండ్స్ ఈ గోపురం. చూడండి, ఇప్పుడు మేము అభిషేకానికి నీళ్ళు కూడా తెచ్చుకుందాం. మేము ఫస్ట్ మొత్తం క్లీన్ చేశాక కుంకుమ, పసుపు అన్నీ వేసి దీపాలన్నీ తీసేసి మొక్కి నీట్గా పువ్వులు ఫస్ట్ పూజ చేశాక మొత్తం దండలు లాస్ట్కి వేద్దామని పూజ చేసేసాము ఫ్రెండ్స్. దాని తర్వాత అభిషేకం స్టార్ట్ చేసాం. ఇదైతే పాలాభిషేకం ఫ్రెండ్స్. పాలాభిషేకం తర్వాత పెరుగుతో అభిషేకం చేసాం ఫ్రెండ్స్. పెరుగుతో అభిషేకం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదైతే చాలా బాగుంది ఫ్రెండ్స్. 2 రాళ్ళ మధ్యలో ఒక చిన్న రాయి ఆపుతుంది ఫ్రెండ్స్. దాని మధ్యలో శివుడు ఉన్నాడు. ఇది పరశురాముడు పెట్టాడంటే ఇక్కడ చూడండి. అభిషేకం పెరుగుతో అయిపోయాక మళ్ళీ మేము వాటర్తో మొత్తం కడిగేసి మళ్ళీ మేము విభూతి ఉంటుంది కదా ఫ్రెండ్స్, అరుణాచల్కి మా అమ్మమ్మ వాళ్ళు తెచ్చారు. ఆ విభూతితో కూడా వేసి మొత్తం రాసి మంచి అభిషేకం చేశారు ఫ్రెండ్స్. చూడండి, అందరం కలిసి దానికి ఎలా రాస్తున్నామో శివలింగానికి తృప్తిగా రాసుకున్నాం ఫ్రెండ్స్. దాని తర్వాత మళ్ళీ కడిగేసాము. కడిగాక హనీ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ హనీతో కూడా అభిషేకం చేసాం ఫ్రెండ్స్. హనీ అయిపోయాక నెయ్యి ఫ్రెండ్స్, ఇది నెయ్యితో కూడా అభిషేకం చేస్తున్నాము. చూడండి, ఇదైతే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరైతే చెరుకట్టుకు వెళ్తే ఇది కంపల్సరీ వెళ్ళాలి, ఎందుకంటే చాలామందికి తెలియదు కూడా. మేము నెయ్యితో చేశాక మళ్ళీ వాటర్తో అభిషేకం క్లీన్గా చేస్తున్నాము ఫ్రెండ్స్. మా తర్వాత చాలామంది ఉన్నారు. కావున మీరు ఇక్కడ సండే వచ్చారంటే క్యూలో నించోవాల్సి వస్తుంది. ఆ క్యూలో అయితే మీరు ఒక 1/2 hour నించోవాలి. ఇక అభిషేకం అంటే పూజ జస్ట్ మొక్కొని వెళ్ళిపోవాలనుకుంటే మొక్కొని వెళ్ళిపోవచ్చు. ఒకవేళ అభిషేకం చేయాలనుకుంటే అక్కడ వాటర్ ఉంటే జస్ట్ వాటర్ పోయవచ్చు. దర్శనం కోసం మీరు ఇవన్నీ తెచ్చుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అక్కడ ఏం ప్రొవైడ్ చేయరు. అయితే దర్శనం అంటే ఇట్లా మేము అభిషేకం చేశాక ఒక 1/2 hour పడుతుంది అభిషేకానికి. పసుపు కుంకుమలో వాటర్ కలిపి కూడా అభిషేకం చేసాం. దాని తర్వాత మేము మళ్ళీ ఈ శివలింగానికి నీట్గా క్లీన్ చేస్తున్నాము ఫ్రెండ్స్. 1 hour అని చెప్పాను కదా ఫ్రెండ్స్. సో అయితే మేము మొత్తం విడచి చూపిస్తలేము. మేము పసుపు కుంకుమలు వాటర్తో అభిషేకం చేసాము కదా, అలాగే జస్ట్ వాటర్ కొంచెమే కలిపాము, ముద్ద అయ్యేటట్టు అలా కూడా అభిషేకం చేసాము ఫ్రెండ్స్. దాని తర్వాత మొత్తం క్లీన్గా నీట్ చేశాక శివుడికి మంచిగా అలంకరణ చేసాము, దండ వేసి అలా నీట్గా దండ వేసి నీట్గా క్లీన్ చేసామని. చూడండి ఎలా అలంకరణ చేసామో, ప్రసాదాలతో సహా అన్నీ పెట్టాము ఫ్రెండ్స్. ఇదైతే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలా మీరు కూడా తృప్తిగా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు పరశురాముడు అది చూపిస్తాము, మరియు అది గొడ్డలితో కొట్టింది కూడా చూపిస్తాం. ఇదైతే గొడ్డలతో కొట్టింది ఫ్రెండ్స్. అక్కడ వీడియో నాకు ఒక 1 second మాత్రమే దొరికింది కాబట్టి అదే చూపించాను. సో ఫ్రెండ్స్, దర్శనం అయితే అయిపోయింది. అయితే ఇప్పుడు పైకి ఎక్కబోతున్నాం. పైకి ఎక్కే టైంలో నాకు చాలా భయమైంది, కావాలని వీడియో తీయలేకపోయాను. నెక్స్ట్ టైం అయితే నీకు పక్కా తీసి చూపిస్తాను ఫ్రెండ్స్. మీకైతే సారీ చెప్తున్నాను. మేమైతే ఇంటికి వచ్చేసాము. మీరైతే టైం గూగుల్లో చూసుకోవచ్చు. బాయ్ బాయ్, టేక్ కేర్. హర హర మహాదేవ్, శంభో శంకర, మల్లికార్జున స్వామికి జై. బాయ్ బాయ్, టేక్ కేర్.